పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్లు అందించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సిరీస్, సలార్ వంటి చిత్రాలతో తన మాస్ యాక్షన్ స్టైల్ కి కొత్త డెఫినేషన్ ఇచ్చాడు. ఇప్పుడు అదే ఊపుతో మరింత గ్రాండ్ విజన్ తో తెరకెక్కుతున్న తదుపరి సినిమా డ్రాగన్ పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఈ సినిమాలో హీరోగా తారక్ అంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తుండడం, కథ అద్భుతంగా మాస్, ఎమోషన్, యాక్షన్ మిక్స్ కావడం, ప్రశాంత్ నీల్ స్టైల్ యాక్షన్ మేకింగ్ కాబట్టి ఈ ప్రాజెక్ట్ పై సినీ ప్రియుల్లో భారీ హైప్ నెలకొంది. డ్రాగన్ షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. సినిమా నిర్మాణంలో మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్ సంయుక్తంగా కలిసి అత్యంత భారీ బడ్జెట్ వేచిస్తున్నారు. కథలో యాక్షన్ కి ప్రత్యేక స్థానం ఉండడంతో అంతకు తగిన స్కేల్లో సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమాకి బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన ఫలితం రాలేకపోయినా ప్రశాంత్ నీల్ మాత్రం తన దృష్టిని మరింత ఫోకస్ చేసి డ్రాగన్ స్కేల్, బడ్జెట్ విషయంలో తగ్గేదే లే అనే ధీమాతో ముందుకు సాగుతున్నారు. ఈ సినిమాలో హై ఇంటెన్సిటీ యాక్షన్ సన్నివేశాలు, బలమైన భావోద్వేగాలు, మాస్ యాటిట్యూడ్, గ్రాండ్ విజువల్స్ లో ఇంటెన్స్ మేకింగ్ ఉండనుంది. ఇప్పటికే ఎన్టీఆర్ పై కొన్ని కీలక యాక్షన్ సీన్లు పూర్తయ్యాయి. షూటింగ్ దశలు వేగంగా పూర్తవుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా కెనడా బ్యూటీ రుక్మిణి వసంత్ ఎంపికైనట్లు సమాచారం. అయితే ఇతర నటీనటుల గురించి మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే మిగతా కాస్టింగ్, టెక్నికల్ టీం వివరాలు వెల్లడించనున్నారు. ఇప్పటికే మేకర్స్ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. డ్రాగన్ 2026 జూన్ 25న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ప్రశాంత్ నీల్ గత హిట్స్, ఎన్టీఆర్ మాస్ ఫాలోయింగ్, యాక్షన్ డైరెక్షన్ శైలి, బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అన్ని కలుస్తుండడంతో డ్రాగన్ పైన అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఇండియన్ యాక్షన్ సినిమాల స్థాయిని కొత్త ప్రమాణాలకు తీసుకెళ్లే అవకాశం ఉంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ కు ఇది మరో మైలురాయి అవుతుందా? ప్రేక్షకుల ఉత్కంఠను కలిగిస్తున్న డ్రాగన్ ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుందో చూడాలి.